ఈ అంధకార కన్నీటిలో, పోరాటాల్లో, దుఃఖాల్లో, అప్పులో, సమస్యలు తీరని పరిస్థితులు మీరున్న ఈ సమయంలో దేవుని స్తుతిస్తున్నప్పుడు ఏం జరుగుతుందంటండి? భూకంపాలు అదిరిపోతుందంట. చెరసాలలు తెంపబడతాయి, చెరసాలలు విప్పబడతాయి, బంధకాలు తెంపబడతాయి. ఈరోజు ఎంతమంది నిజంగా స్తుతించగలుగుతారు? అంధకార పరిస్థితుల్లో ఎంతమంది ఉన్నారంటే ఎత్తారు ఇందాక. అట్లాంటి పరిస్థితుల్లో కెన్ యూ సే ఐ విల్ స్టిల్ ప్రైజ్ మై గాడ్? మిడ్ నైట్ వెర్ యూ డు నాట్ సీ ఎనీవే. మిడ్ నైట్ అన్నదానికి సాదృశ్యం ఏంటంటే బయట దారి ఏంటో కనపడదు, నెక్స్ట్ స్టెప్ ఏంటో కనపడదు, ఏమి చేయాలో అర్థం కాని పరిస్థితి, అంత కన్నీరే, అంత వేదనే, అంత ఆగిపోయినట్టే, అంత ముగిసిపోయినట్టే ఉంటుంది. చీకటికి సాదృశ్యం, మధ్యరాత్రికి సాదృశ్యం. కానీ ఆ మధ్యరాత్రి సమయంలో వారంట దేవుని స్తుతిస్తూ ఉన్నారంట. ఈరోజు మీరు స్తుతించగలుగుతారండి?